హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇలా అని మీతో మాట్లాడి చాలా రోజులైంది కదండి. ఇదైతే వినాయక చవితి మరుసటి రోజు వ్లాగ్ అండి. యాజ్ యూజువల్ అర్లీ మార్నింగే పూలన్నీ తీసుకొని వచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అర్లీ మార్నింగే చేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ పండుగ వాతావరణం ఇంకా అయిపోలేదు కదండి, అందుకని అర్లీ మార్నింగే చేసేసుకొని ఇంకా మాకు పక్కనే వినాయకుడిని పెట్టుకున్నారు కదండి, మా వీధి పక్క వీధిలో. అక్కడైతే అర్లీ మార్నింగే ఉగ్గాని వడ, బజ్జీ, ఉగ్గాని ఫేమస్ కదా, రాయలసీమ ఫేమస్ కదండి ఉగ్గాని బజ్జీ. అదైతే టిఫిన్ పెట్టేశారండి అక్కడ ప్రసాదంగా. అందరికీ ఎంతమంది వచ్చినా కూడా పెట్టినారండి అర్లీ మార్నింగే. మాకు ఇక్కడ ఇంకా వినాయక చవితి అయ్యిందంటే మరుసటి రోజు నుంచి ఇంకా మేము ఇంట్లో వంటలు అయితే చేసుకోవడం తక్కువ, ప్రసాదాలు బాగా చేసి పెడుతూ ఉంటారు. ఇంతలో అమ్మ వచ్చి నాకు గోంగూర పచ్చడి అయితే చేసిస్తానని చెప్పిందండి. ఇది మీతో షేర్ చేసుకుంటాను నేను. ఎలా చాలా సూపర్ టేస్టీ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 months దాకా స్టోర్ ఉంటుందండి. బయట అయితే ఒక 1 week అంతే, అంతకు మించి అయితే ఉండదు. ఫ్రిడ్జ్లో అనుకోండి 2 months అయినా కూడా బాగానే ఉంటుందండి. మోస్ట్లీ 1 month అనుకోండి. ఇంకా అక్కడ జీలకర్ర వేయించుకోవాలి, ఒట్టిమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకోవాలి, తర్వాత కరివేపాకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ తర్వాత గోంగూర, కడిగి పెట్టుకున్న గోంగూర తీసుకొని వాటికి కాస్త ఆయిల్ వేసుకొని ఇలా ఈ విధంగా చూపించిన విధంగా బాగా మగ్గించుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. కాస్త ఇంత చింతపండు అండి, కొంచెమే. ఇది ఒట్టిమిరపకాయలు మెదగవని చెప్పేసి మేము అలా మిక్సీకి వేసుకున్నాము. కాకపోతే అమ్మ అయితే రోట్లో అయినా దంచుతుంది. ఇంకెందుకు లేమ్మా అని చెప్పేసి మిక్సీకి వేసి తర్వాత తెల్లవాయిలు వేసి, అంటే వెల్లుల్లి అనమాట, మేమైతే తెల్లవాయిలు అంటాము, వేసి చింతపండు వేసి ఆ విధంగా నూరుకోవాలండి. మా వాడు చెరుకు ముక్క తీసుకొని దంచుతున్నాడు. మా అమ్మ ఎట్లా దంచితే ఎట్లా, మా అమ్మ అండి అక్కడ నూరుతూ ఉండేది. ఆ విధంగా నూరినాక మనం వేయించి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. మేము ఎర్ర గోంగూర అంటారు కదా, అది తీసుకున్నాము. అదైతేనే చట్నీకి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. రొట్టెలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా కారం అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇష్టంగా తినొచ్చు, దేంట్లోకైనా అండి. రెడీ అయిపోయింది గోంగూర రోటీ పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేడివేడి అన్నంలోకి, వినాయకుని దగ్గర భోజనాలు అయితే జరుగుతున్నాయి కానీ నేను వెళ్ళలేదండి. పండగ రోజు అవి ఇవి తిని కాస్తంత నోరు చప్పబడిపోయింది కదా. ఈ విధంగా కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నిమజ్జనం రోజు అండి. 2 వ్లాగులు కలిపి నేను ఇందులోనే పెట్టేశాను. ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది కదండి. వినాయక చవితి అంటేనే కులము, మతము, జాతి భేదం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ హ్యాపీగా కలిసి చేసుకునే పండుగ కదా. చూడండి, అందరూ లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ చక్కగా చేసుకుంటారనమాట. ఈ విధంగా వాటికి భేదం తేడా ఏముండదు అనమాట. చూడండి, మా లక్కీగాడు అందరికీ రంగులు కూడా పూస్తాడు. చూడండి, అందరు రంగులు జల్లుకుంటూ ఉంటే వాడు కాస్త ఇప్పించుకొని వచ్చి మా వాళ్ళందరికీ పూస్తున్నారు, పెద్దమ్మ వాళ్ళందరికీ. లక్కీగా అంటే అక్కడ ఎక్కడ ఒక చోటు ఉండడండి, వాడు కూడా డ్యాన్స్ వేస్తానని వెళ్ళాడు. కాకపోతే కాస్తంత రంగులు ఇప్పించుకొని వచ్చి చూడండి అందరికీ ఎట్లా పూస్తున్నాడు. అది నీట్గా పాపం చెంపకు మాత్రమే పూస్తున్నాడు నీట్గా. మా నైబర్స్ అండి, అక్కోళ్ళందరికీ పూస్తూ ఉన్నాడు. పెద్దమ్మకి కూడా పూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా వినాయకులు అయితే 3 o'clock అయిపోయింది. 3 o'clock అయినా కూడా ఇంకా వెళ్తూనే ఉన్నాయండి. ఈలోపు శుక్రవారం కాబట్టి మాకు 3 daysకే నిమజ్జనం జరిగిపోయింది. ఇంకా ఆ రోజు కుంకుమార్చన కనుక మేమైతే ఇంకా అర్లీగా తయారైపోయి వచ్చేసాము. ఇంకా అంతా క్లీన్ చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపం వెలిగించేసి ఇక్కడైతే గుడికి అయితే వచ్చేసామండి. 5:30 కల్లా వచ్చేయాలి. మళ్ళీ 6:30, 6 అట్లా స్టార్ట్ అవుతుంది. పండగ అయినా కూడా అందరు లేడీస్ అయితే అందరు వచ్చేసారండి. ఎన్ని పనులున్నా అమ్మకి కుంకుమార్చన అనేది ఇంపార్టెంట్ కదా, వచ్చారు. చాలా బాగా జరుగుతుందండి. అది 7వ వారం అండి. నేను మీకు ఇది చూపించేది అనేది 7వ వారం కింద. వినాయక చవితి మరుసటి రోజు మర్నాడు అనమాట, శుక్రవారము. అది ఒక 7వ వారం కింద మాకు. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. కుంకుమార్చన కంప్లీట్ అయిన తర్వాత ఇలా మహామంగళారతి అయితే ఇస్తున్నారు.
మహామంగళారతి అయిపోగానే ఇంకా మామూలుగా మాకు ప్రసాదాలు అయితే పెడతారు కదండి, భోజనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదే వ్లాగ్లో 8వ శుక్రవారం కూడా నేను యాడ్ చేశానండి. మాకు ఆ రోజు పెరుగన్నము సంథింగ్ ఏదో రైస్ అయితే పెట్టారు. ఇదైతే మళ్ళీ శుక్రవారం అండి. ఇది ర్యాండమ్గా తీసానండి, మీకు కర్రీస్ చూపించాలని చెప్పి. ముల్లంగితో ఈ విధంగా చేస్తే, చాలా ఏరియాల్లో ముల్లంగి అంటే తెలీదు, కానీ ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా నచ్చని వాళ్ళు ఉన్నా కూడా ఇష్టంగా తింటారు. పచ్చిమిర్చి, పచ్చి శనగిత్తనాలు, తర్వాత తెల్లవాయి అంటే వెల్లుల్లి అంటారు చాలా ప్రదేశాల్లో, దాని తర్వాత కొత్తిమీర, కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేనైతే. ఈ విధంగా అదంతా గ్రైండ్ చేసుకొని మసాలా అయితే రెడీ చేసి ఉంచుకోవాలి. ముల్లంగి మిరపతొక్కు అంటాం మేమైతే, కర్రీ కూడా అనొచ్చు. ఇంకా బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి కూరకు తగినంత. ఆవాలు, జీలకర్ర ఆ చిటపట్లు ఆడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి అన్నమాట. ఇవి కాస్త వేగిన తర్వాత ఇంకా ముల్లంగి తరిగి కడిగి పెట్టుకున్నానండి, అదైతే వేసుకున్నాను. రాడిష్ అంటాం కదా, ముల్లంగి అన్నమాట. మా సైడ్ అయితే ఏ కూరగాయతో అయినా ఇది చేసుకోవచ్చు. ఇంకా పసుపు, ఉప్పు వేసి ఒక 10 మినిట్స్ అలా బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. బీరకాయ కానీ, సీమ వంకాయ కానీ, బీనీసు, ఇప్పుడు ముల్లంగి, వీటితో కూడా ఈ రెసిపీ చేసుకున్నాం అనుకోండి, ముద్దలోకి, అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుందని. నేను టమోటాలు ఎక్కువగానే తీసుకున్నాను, ఒక 3 పెద్ద సైజు టమోటాలు. వాటిని కట్ చేసి వేసుకొని మనం ఇందాక రెడీ చేసి ఉంచుకున్న మసాలా అయితే వేసేసాను. నేను కాస్త లిక్విడ్ ఎందుకు ఎక్కువ వేసానంటే, మాకు దాంట్లోకి నేను రాగి సంగటి అయితే చేస్తున్నానండి, అందుకని కాస్త మాకు కొంచెం ఎక్కువ చారుగా ఉంటేనే ఇష్టపడతారు, గ్రేవీ ఎక్కువ ఉంటేనే ఇష్టపడతారండి మా ఇంట్లో. అందుకని నేను కాస్త వాటర్ అయితే ఎక్కువ వేసాను. మీకు లేదు మాకు గట్టిగా దగ్గరగా కావాలంటే కాస్త వాటర్ తగ్గించి వేసుకోండి. ఓ సైడ్ అయితే రైస్ కూడా ఉడికిపోతూ ఉంది. ఈ ఉడికేటప్పుడే ఒక 90% రైస్ ఉడికింది, బియ్యం ఉడికినాయి అంటే అప్పుడు నేను పిండి వేసుకోవచ్చు. ఈ విధంగా పిండి కూడా ఒక 10 మినిట్స్ ఉడికించాలండి మనము, బాగుంటుంది ముద్ద. ఇంకైతే రెడీ అయిపోయింది. ఈ విధంగా నేను పప్పు గుత్తితో వెనకాల తీసుకొని అందుకే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా కూడా మనము ముద్దని బాగా ఆ విధంగా గెలుక్కోవాలి. అది కలపాలి బాగా, కలపాలి. ఓకేనా? మా ప్రాంతంలో ఈ విధంగానే ఉంటుందండి భాష, ఇగ్నోర్ చేసేయండి. ఆ విధంగా బాగా మెతుక్కోవాలి, అంటే బాగా స్మాష్ అయిపోవాలన్నమాట, బాగా కలిసిపోవాలన్నమాట. మనం రాగిపిండి ఉడికించింటాం కదా, ఉంటలు ఉంటుంది, ఆ ఉంటలంతా పోయేంత వరకు ఈ విధంగా బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట పప్పు గుత్తితో. ఈ విధంగా ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇంకా సెగ పెట్టేస్తే ఒక 2 మినిట్స్ చాలండి, సెగ పెట్టేస్తే ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ముల్లంగి అన్నమాట. ముల్లంగి ఇష్టపడని వాళ్ళు కూడా ఆ స్మెల్ కూడా రాదండి, హ్యాపీగా తినొచ్చు, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను. వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. కూర అయితే వేసేసాను, కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. అంటే బీరకాయతో చేసుకోవచ్చు, బీనీస్తో చేసుకోవచ్చు, సీమ వంకాయతో చేసుకోవచ్చు, సొరకాయతో కూడా చేసుకోవచ్చు అండి, ఆనపకాయతో చేసుకోవచ్చు అండి. ఈ టైప్లో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ముల్లంగి ప్లేస్లో ఇవి కూడా పెట్టుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అండ్ ముల్లంగి కర్రీ, మిరపతొక్కు అంటామండి మా సైడ్ అయితే. నేను మీ భాషలో కర్రీ అని చెప్పేస్తున్నాను. మళ్ళీ ఇది ఇంకొక శుక్రవారం అండి, 8th వారమే. మళ్ళీ అర్లీ మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది 8వ వారం అన్నమాట మనకి శుక్రవారము. యాజ్ యూజువల్ అర్లీ మార్నింగే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ప్రశాంతంగా, పాజిటివ్ ఎనర్జీతో, ఫుల్ ఎనర్జీ అన్నమాట. పొద్దున్నే ఆ విధంగా చేసుకున్నామంటే. ఇంకా టిఫిన్కి అయితే ఉగ్గాని, ఇది కూడా రాయలసీమ స్పెషలే కదండి టిఫిన్. ఉగ్గాని చేసేస్తున్న. బొరుగులు అయితే ఈ విధంగా తడిపుంచుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, టమోటో అన్నమాట. ఈ విధంగా మీకు ఆల్రెడీ రెసిపీ చూపించాను, కొనుక్కోలేదు. ఇంకా అవన్నీ ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గిపోవాలండి ఆయిల్లో. ఈ విధంగా తడిపుంచుకున్న బొరుగులను అయితే వేసుకోవాలి. కొన్ని ప్లేసుల్లో మరమరాలు అంటారు, మేమైతే బొరుగులు అంటామండి. బొరుగుల ఉగ్గాని బజ్జీ స్పెషల్. కానీ అర్లీ మార్నింగే బజ్జీ ఏం చేస్తాం చెప్పండి, అందుకని
ఓన్లీ బొరుగులు ఉగ్గాని మాత్రమే చేసేసానమాట. అదే మేము ఇక్కడ ఆఫ్టర్నూన్ పప్పు చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ పప్పు అన్నం అంటే ఇది పప్పుచారు అనమాట. అది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పప్పుచారు వేడి వేడి అన్నంలోకి పప్పుచారు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈసారి నీకు ఫుల్ రెసిపీ అయితే నేను ఈసారి మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ఊరికే నేను ఏం చేశానన్నది మీకు చూపిస్తున్నాను అంతే. 8వ వారం అండి ఇది, శుక్రవారము. 2 వారాలది కలిపి అయితే ర్యాండమ్గా తీసానండి. మధ్యలో కర్రీస్ కూడా తీసాను కదా అని చెప్పేసి ఈ వీడియోలోనే నేను ఇంక్లూడ్ చేశాను. ఎవరికైనా యూజ్ అయితే చేసుకుంటారు కదా అని. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ అమ్మవారికి అయితే పాదాలకైతే ప్రతి వారం స్వామి పూజ అయితే చేస్తారు కదండి ఆయన పూజారి గారు. ఈ విధంగా అమ్మ కాళ్ళు కడిగి పసుపు రాసి కుంకంతో పారాణిలాగా పెడతారండి. ఈ విధంగా ఇట్లా పారాణి అద్దినట్టుగా పెట్టేస్తారు. తర్వాత అమ్మనైతే అలంకరించేసారు చూడండి, ఎంత అందంగా ఉందో కదా అమ్మ. ఇవాళ అయితే చాలా ఫ్లవర్స్ వచ్చాయండి. అమ్మకైతే పట్టలేదన్నమాట, అంత అందంగా రెడీ చేశారు అమ్మవారిని. ఇంకా 9, 10 ఇంకా 2 వారాలు బ్యాలెన్స్ ఉన్నాయండి. సెప్టెంబర్ 26కి 9వ వారంగా కంప్లీట్ అయిపోతాయి. 10వ వారము మాకు ఒకటి మిస్ అయింది కాబట్టి మా అందరికీ 9 అవుతాయండి. ఇదండి చూడండి, అమ్మవారికి ఇంకా మహామంగళారతి అయితే ఇచ్చేస్తున్నారు. 8వ వారం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా 2 వారాలు ఉన్నాయి. సెప్టెంబర్ 26కి అయిపోతాయండి మావి కుంకుమార్చన. ఓకేనండి, ర్యాండమ్గా తీశాను. ఇక్కడ మా చెల్లెలైతే తను చిత్రాన్నం అయితే చేసుకొని వచ్చింది, లెమన్ రైస్. అందుకే తను వడ్డిస్తానని అక్కడ నించోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. వీడియో లేట్ అయినందుకు ఏమనుకోవద్దండి, కొన్ని కారణాల వల్ల లేట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ subscribe to more videos. Thanks for watching.